నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్లో ముందుగా టుడే ఈనాడు తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు చూస్తే అసలు గురి ఎర్రకోట, ఢిల్లీకి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఏదైతే ఢిల్లీలో ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ వార్తకు సంబంధించి మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ప్రధానంగా దాని చుట్టూ జనవరిలో పదే పదే రెక్కి నిర్వహించారు. కీలకంగా ముజ్మిల్ కదలికలు, మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు కూడా సేకరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర చేయాలని పన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. విస్తృత బందోబస్తు అప్పుడు వమ్మైన ప్రయత్నం. ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం పన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో కారు కోసం కొనసాగుతుంది అన్వేషణ కూడా. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జమ్మూ కాశ్మీర్లోని కూల్గామ్లో బుధవారం ఓ ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు ఈ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్లో 12 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 20 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ హాస్పిటల్లో ప్రధాని మోదీ కూడా పరామర్శిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. ఢిల్లీ పేలుడులో గాయపడే బాధితుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ప్రధాని మోదీ పరామర్శిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. అలాగే ఉమర్ నబీ ఉగ్రావేశం, దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ముజ్మిల్, ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాలు కూడా సేకరించారు. విచారణలో ఎవరైతే డాక్టర్గా ఉన్నారో మహిళా డాక్టర్ షాహీన్ కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. ఎన్ఐఏకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థ ప్రధానంగా అది చూస్తున్నాం. విచారణలో షాహీన్ పలు కీలకమైనటువంటి విషయాలను కూడా ఎన్ఐఏ దర్యాప్తులు చెప్తున్నటువంటి చూస్తున్నాం. కిరాతక ఉగ్రదాడి, దోషులకు శిక్ష తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ కూడా స్పష్టీకరణ చేసింది. ఎంతటి దోషులైనా ఎర్రకోట దగ్గర ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దీని వెనకాల ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసింది. దాంట్లో కీలకమైనటువంటి ముగ్గురిని ఇప్పటికే ఇర్ఫాన్, అలాగే ఉమర్ అహ్మద్, ఎవరైతే మహిళా డాక్టర్ షాహీన్ని కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఇక ఇదే అంశానికి సంబంధించి బాంబ్ బ్లాస్ట్కి మనతో లైవ్లో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక ప్రధానమైనటువంటి నిందితులను కూడా ఇప్పటికే అక్కడ అరెస్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు ఈ వార్తకు సంబంధించి? మనోజ్, నీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కుట్రకోణం మెల్లమెల్లగా బయటపడుతుంది. యాక్చువల్గా ఇది ప్రమాదమా లేకుంటే సిఎన్జి రకరకాలుగా మొదలుహించిన కుట్రకోణం ఉన్నది. ఇటు బస్సు తీవ్రవాదుల చర్య అని ఆనాడు ఊహించిందే. అమిత్ షా గారు సంఘటన జరిగిన 3 గంటల లోపల అక్కడ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి ఏరియా మన సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. వెంటనే చెప్పారు కూడా 9 గంటలకి రాత్రికి, ఆ రోజు మొన్న రాత్రి ఏమంటే ఇది కుట్రకోణం కాదు, పెద్ద ఎత్తున కుట్రకోణం ఉంది, తీవ్రవాద చర్య అని చెప్పి దాని తిరుగునే పరిశోధన మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు మెల్లమెల్లగా 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇతర వాళ్ళు కూడా అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. నిజంగా చెప్పాలంటే తీవ్రవాదానికి జనరల్ గా మనం ఏమనుకుంటామంటే పేదరికం కారణము, ముస్లింలలో చాలా పేదరికం ఉంది అట్లా అనుకుంటాం. అట్లా కాదు, వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఒక్కొక్కరు కూడా ఎవరైనా డాక్టర్ అంటే ఎంబీబీఎస్ మాత్రమే చదవలే, పీజీలు కూడా చేశారు కదా. సర్జన్స్ గా మారారు, పీజీలు చేశారు, చాలా డబుల్ పీజీలు చేశారు. పెద్ద చదువులు ఉన్న చదువులు. అందుకని ఈ టెక్నాలజీని ఇట్లా వాడుకునే ప్రయత్నం చేశారు. దుర్మార్గంగా మహిళా డాక్టర్ కూడా ఇందులో ఉన్నది. వీళ్ళందరూ కూడా ఇండియన్లే కదా, ఎక్కడి నుంచో పుట్టి పెరిగి రాలే కదా, ఎక్కడి నుంచో తీవ్రవాద సంస్థ నుంచి శిక్షణ పొంది రాలే కదా, ఇక్కడే స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిద్దామని ఇంతకుముందు చెప్పారు కదా మనది, మీరు చూశారు. ఎర్రకోట మన 26 జనవరి నుంచి మొదలుకొని 15 ఆగస్టు నుంచి మొదలుకొని అనేక రకాల విధ్వంసం సృష్టించిన ప్రయత్నం చేశారు. ఇంకోటి కూడా చూడవచ్చు, మనకు ఆముదము విత్తనాల నుంచి కూడా ఒక విష రసాయనం తయారు చేసి దాని ద్వారా కూడా లక్షల సంఖ్యలో ప్రజలను చంపే ప్రయత్నం కూడా చేశారని మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో కానీ దేశంలో ఎక్కడ జరిగినా మళ్ళీ మూలాలు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి చూస్తున్నాం మనం. అంటే ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ దాకా ఎంత కుట్ర ఛేదిస్తున్నా ప్రతిసారి కూడా అంతకుముందే కదా మనం వీళ్ళందరూ అరెస్ట్ చేసింది. ముజఫర్పూర్ మన కుట్ర కేసును భగ్నం చేసింది. కనుక ఎన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక్కసారి వాళ్ళ సమయం దొరకని పనిచేస్తున్నారు. ఢిల్లీలో 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు సంఘటన జరిగింది చూసినాం. ఈ బాంబు పేలుడు పెద్ద సంఘటన జరగలేదు.
ఆ దేశం మొత్తం జరుగుతలేదని జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఒకరినొకరు దూషించుకునే సమయం ఇంకా అసలు కాదు ఇది. ఎట్టి పరిస్థితులలో ఇటువంటి విషయాలలో జాతీయ భద్రత విషయంలో అందరూ ఏకం కావాలి. ముఖ్యంగా దీనికి ఎల్లలు లేవడానికి మంచి ఉదాహరణ నిన్న మొన్న ఎక్కడమైంది తెల్లారి మన పాకిస్తాన్ లో కూడా ఉగ్రవాద చర్యలు జరిగినాయి. 14 మంది చనిపోయారు. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ప్రధాని ఏమంటున్నారు, మన షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు, మా భారతదేశమే అక్కడ కుట్ర పాల్పడ్డారు. మరి ఇక్కడ ఎవరు పాల్పడినట్టు డైరెక్ట్ ఆరోపిస్తున్నాడు. మనం మొన్న అక్కడ పాకిస్తాన్ లో బాగుంది పేరుకు మనమే కారణం అంటున్నాడు. మరి మనం అట్లా ఆరోపించలే కదా. జైషే మహమ్మద్ పాత్ర ఏంటి, లేకుంటే లష్కర్ తోయిబా పాత్ర ఏంటి, ఇంకెవరైనా కొత్త సంస్థలు ఉన్నాయా? మనం పరిశోధన చేస్తున్నాం. పట్టుకున్న వాళ్ళని కూడా కాల్చి పడేయట్లేదు. వాళ్ళందరితో పరిశోధన చేసి వాళ్ళందరూ ఎంక్వైరీ తర్వాత వాళ్ళందరూ విచారణ తర్వాతనే మనం నిర్ణయానికి వస్తాం అనుకుంటున్నాం కదా. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. అందుకని ఇవాళ మనం కలహించుకునే సమయం కాదు. ఓ రకంగా జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కేవలం ఒక్కదాన్ని మనం అరికట్టగలిగినాం. ఇంకా ఎన్నున్నాయో చెప్పలేము. స్లీపర్ బాంబ్స్ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. కరువులు ఎలుక కదా, ఎలుకను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కరువులోకి దూరిన ఎలుకల్లాగా స్టడీస్ అప్పుడు కాకుండా ఉంటారు. మళ్ళీ టైం రాగానే మళ్ళీ వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు. ఇప్పటికీ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున, బెంగళూరుతో సహా పెద్ద ఎత్తున మన గోవాలో కూడా కుట్రకుండా బయటపడదు కనుక గోవా కూడా టార్గెట్ చేసుకున్నారట వీళ్ళందరూ. ఇవన్నీ మనం చూస్తున్నాం. నా ఉద్దేశం నుండి విచారణ సమయంలో మనం ఎక్కువ మాట్లాడడం సరైనది కాదు. విచారణ జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఆ రోజు భూటాన్ నుంచి రాగానే వెంటనే మరి ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులతో మాట్లాడారు. వాళ్ళతో వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చారు. వాళ్ళకి ఓదార్పు ఇచ్చారు. వాళ్ళ వైద్య ఖర్చులన్నీ మనం భారత ప్రభుత్వం పెట్టుకుందని చెప్పి హామీ ఇచ్చారు. జరుగుతుంది. అంటే ప్రభుత్వం తను చేసే పని తను చేస్తున్నది. ప్రజలకు మన బాధ్యత ఏంటంటే ఏదైనా ఇట్లాంటి అనుమానాస్పద వస్తువులు కానీ మనుషులు కానీ కనపడ్డప్పుడు పోలీసులకు రహస్యంగానైనా సరే బయటపడకుండా మనకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం పౌరులకు కూడా ఉంది. పౌరుని కంటే మించింది లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి కనుక పౌరులు, సీసీ కెమెరాలు, దాంతో పాటు ప్రభుత్వంలో ఉన్న మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏ ఇప్పటికే కేసులు బుక్ చేసింది. ఇక తెలంగాణ హైదరాబాదు, అట్లా విజయనగరం, ఆంధ్రప్రదేశ్ వాడి ఇద్దరు నిందితుల మీద కూడా ఎన్ఐఏ విశాఖపట్నం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఈనాడులో మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వార్త. ప్రతి పేదవాడికి సొంతిల్లు 2029 నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. నిన్నటి రోజున ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం అక్కడ చిన్నమండంలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి మొదటగా లబ్ధిదారులకి కాలనీ ఇల్లు ఇచ్చారు. అక్కడ కాలనీ ఇల్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దేవగూడపల్లిలో లబ్ధిదారులు హేమలత దంపతులతో కలిసి గ్రూప్ ప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్త చూస్తున్నాం. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 లక్షల కాలనీలు అనేటివి లబ్ధిదారులకు ఇచ్చారు. దాదాపు ఉగాది నాటికి మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు కూడా చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేదే ఏపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మంచిదే కదా మనోజ్. నాకు రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం కదా. అంటే కూడు గూడు కూడు నిద్ర అంటే మనకు పోవడానికి షెల్టర్ కావాలి కదా. అందుకనే ఈ 3 రోటీ కపడా ఆర్ మకాన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందులో భాగంగానే 16 నెలల తర్వాత లక్షలాది ఇళ్లు నిర్మించి గతంలో ఉన్న క్రెడిట్ వార్ నడుస్తుంది అక్కడ పెద్ద ఎత్తున వైసీపీకిను టీడీపీకి. ఎంత క్రెడిట్ వార్ జరిగినా కూడా ప్రభుత్వాలు శాశ్వతం కదా. మేము మొదలుపెట్టిన ఇళ్ళు పూర్తి చేసి మీరు ఇవ్వడం గొప్ప అంటారు. కొత్త కూడా పొందు పెడతారు. రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ వాళ్ళు ఇస్తారు, సమస్య కాదు కదా. కనుక ఇవాళ 16 నెలల లోపనే ఇన్ని లక్షల ఇండ్లు కట్టించి మనకు వర్చువల్ గా మొత్తం అన్ని ఇళ్లను గృహప్రవేశ కార్యక్రమాలు చేయించారు. మంచిది అంటున్నాడు. అంటే మంచిది అందాం. గూడు కల్పించారు కదా ప్రభుత్వం. అయితే మంచో చెడ్డో పేదలకైతే లాభం జరుగుతుంది. లబ్ధాలు ఎన్నికల కొద్ది పొరపాట్లు జరిగినా అన్ని ప్రభుత్వాలు జరిగితే ఇక్కడ కూడా జరిగింది. అనర్హులకు కొన్ని ఇళ్ళు వచ్చినా అర్హులకైతే అందినట్టే కదా లెక్క చాలా మందికి. కనుక నిన్నటి మీ సమావేశం చూస్తే నాకు అనిపించింది, ఇంతమందిని ఇంటి వారిని చేశారు ప్రభుత్వం. మంచిదంట. గృహమే కదా స్వర్గసీమ అంటాం కదా. ఇంతమంది లక్షల మంది గృహాలు ఇవ్వడం మంచిది. అట్లాగే వచ్చే ప్రణాళిక కూడా ప్రకటించాలైనా. అందుకనే నిన్న మాట్లాడుతూ తన మీద తాను జోకేసుకొని నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది. అసలు ఏం జరిగిందో తెలిసేలోగా ఇప్పుడు ఇంత జరుగుతున్నాయి. తను ఏమంటున్నాడు అంటే
అసలు ఇంత విధ్వంసం జరిగిందా అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఇంత అనుభవం ఉంది కానీ నేను ఊహించలేకపోయాను ఇంత విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అని. ఈ 16 నెలల్లో మెల్లమెల్లగా చక్కదిద్దుకుంటున్నాం. మొదట్లో రోడ్లంతా గుంతలు పడితే రోడ్లను చక్కదిద్దే ప్రయత్నం చేస్తే మొన్నటి తుఫాన్ వచ్చి మళ్ళీ రోడ్లన్నీ అదే స్థితికి తీసుకొచ్చింది. మరొక 500 కోట్ల రూపాయలు రోడ్లకు కేటాయిస్తున్నా అన్నాడు. మొత్తం రాష్ట్రంలో 26 జిల్లాలో 500 కోట్లు అంటే పీనట్స్ తో సమానమే కనుక ఇంకా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మొన్నటి తుఫాన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాయలసీమ కొంచెం గట్టిగా ఉంటాయి రోడ్లు. తెలంగాణ రాయలసీమ ఆ ప్రాంతం వల్ల మన ఏమంటారు దాన్ని భౌగోళిక ప్రాంతం బాగా గట్టిగా ఉండడం వల్ల ఏదో విధ్వంసం జరిగాయి. కానీ మన విధ్వంసంలో ఉత్తరాంధ్ర ముఖ్యంగా మన దక్షిణ కోస్తాతో సహా నష్టపోయింది. రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉన్నది. ఇవన్నీ ముందున్న బృహత్ కార్యక్రమాలు, ముఖ్యంగా గృహప్రవేశ కార్యక్రమాలు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఉగాది కల్లా మరొక 3-4 లక్షల గృహాలు సిద్ధమవుతాయి. అప్పుడు మరొకసారి పండుగ చేసుకుందామని అన్నారు. వచ్చే ఉగాదికి మరొక కొన్ని లక్షల మందికి గృహాలు సమకూర్చే పని చేస్తున్నామని ఆయన చెప్పారు. మంచిది. రైట్. నెక్స్ట్ ప్రధానంగా మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని మరో టాపిక్ చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ హైలైట్ అవుతుంది. ఏదైతే నిన్నటి రోజున ఇక్కడ ప్రధానంగా నారా లోకేష్ కూడా అక్కడ పర్యటించారు. ప్రధానంగా ఆ వార్తకు సంబంధించినటువంటి వార్తను మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి నవంబర్ 14-15 తేదీలో ఏదైతే అక్కడ పారిశ్రామికవేత్తలతో ప్రధానంగా వైజాగ్లో సిఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా నారా లోకేష్ రివ్యూలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 14-15 తేదీలో అక్కడికి బయట దేశాల నుంచి అత్యధిక స్థాయిలో పారిశ్రామికవేత్తలను కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా నారా లోకేష్ నిన్న విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా రివ్యూ నిర్వహించారు. ఎలా చూడొచ్చు ఈ వార్తకు సంబంధించి? పెద్ద పండుగ జరుపుకోపోతున్నాం. రేపు 14-15 అంటే ఎంతో దూరం లేదు. రేపు ఎల్లుండే, ఇవాళ 11 తేదీ కంటే రేపు ఎల్లుండే పండుగ జరుపుకోపోతున్నాం. ముఖ్యంగా భాగస్వామ్య సదస్సులో ప్రపంచ దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు వస్తున్నారు. మన దేశంలో కూడా చాలా వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. దాంతో అందుకని ముందస్తు ఏర్పాట్లకు వెళ్ళారు. నేను చూశాను, చాలా వరకు ఏర్పాట్లు పూర్తయినాయి. రేపటి నుంచి అంటే ఉపరాష్ట్రపతితో సహా చాలా మంది వస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి వాళ్ళందరికీ ఎవరికి వాళ్లకు ఛాంబర్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళ కార్యాలయాలు అక్కడి నుంచి నడిస్టడీ చేయడం. 2 రోజుల సదస్సులో అనేక పెట్టుబడులను ఆకర్షించడానికి బృహత్పతిగా మన ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. దీనివల్ల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 10 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంతకాలు అవుతున్నాయి. ఇప్పటికే అయినాయి కొన్ని. రేపు సాకారం కావడానికి అవసరమైన వాళ్ళు ఏర్పాటు చూసుకుంటారు. రకరకాల ఎంఎస్ఎంఈ నుంచి చిన్న పరిశ్రమ నుంచి మొదలుపెట్టి పెద్ద పరిశ్రమ దాకా మనకు కొన్ని కంపెనీస్ కూడా రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం 14-15 అంటే ఈ భాగస్వామ్య సదస్సు అంటే పార్ట్నర్షిప్ సబ్మిట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంతే. నా ఉద్దేశం అంటే ఇళ్ళకనే పండుగ కాదు, కానీ రేపటి నుంచి మొదలైంది. ఈ 2 రోజుల సదస్సులో సాకారం అయితే అవి సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. అవి మొత్తం మీద గ్రౌండ్ కావడానికి. మొన్నటికి మనం చూసాం కదా, మనకు గూగుల్ డేటా 13 నెలల తర్వాత సాకారమైంది. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి 16 నెలలే కనుక మరి మొదటి నుంచి ప్రయత్నం చేసినట్టే కదా. ఇది కూడా అంతే అంటున్నాను. ఇవాళ విత్తనాలు నాటుతున్నాం. పంట 4 రోజులు పండుతుంది. 4 నెలలకు 6 నెలలకు పండే పంట ఉంటుంది, 4 నెలలకు పండే పంట ఉంటుంది. ఆ పంటను బట్టి ఉంటుంది. వరి పంట అయితే ఒక రకంగా ఉంటుంది, మొక్కజొన్న అయితే ఒక రకంగా ఉంటుంది, చెరుకు అయితే ఒక రకంగా ఉంటుంది. అట్లాగే ఈ భాగస్వామ్య సదస్సులో మన సాకారం అయ్యే కంపెనీలన్నీ కూడా ఒక్క రోజులో రావు. రోమ్ నగరం కూడా ఒకే రోజు నిర్మాణం కాలేదు. ఇది కూడా అంతే అంటున్నాను నేను. తప్పక ఆహ్వానించాల్సిందే. రేపు ఎల్లుండి సదస్సులో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన కూడా కావాల్సిందే. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అది ప్రైవేట్ రంగంలో. దానికోసం ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఏర్పాట్లు చూడండి. ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా మంచి పరిణతితో మాట్లాడుతున్నారు, పరిణతితో పోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం. యువ నాయకుడు కూడా మంచి అవకాశం. దీన్ని మనం సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరం మద్దతిద్దాం, అందరం కూడా దాన్ని స్వాగతిద్దాం. రైట్. నెక్స్ట్ ప్రధానంగా నిన్నటి రోజున 175 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిరసిస్తూ భారీ ఎత్తున ధర్నా చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడిగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రతి చోట తనకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అటు కలెక్టరేట్లో అటు ఆర్డీఓ ఆఫీసులో కూడా వినతి పత్రాలు అయితే సమర్పించారు. దాదాపు పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ కూడా ఈ ధర్నాలో పాల్గొని
ఉంది. ఏదైతే అక్కడ సంబంధించినటువంటి ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా వినతి పత్రాలు సమర్పించారు. ఇక కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఇక కోటి సంతకాల సేకరణ కూడా గవర్నర్కి చేరుస్తామంటూ కూడా వైసీపీ నిన్నటి రోజున ఈ ధర్నా ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనేది జారీ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మొదటి నుంచి వాళ్ళు నిరసిస్తున్నారు. ఏదైతే పీపీపీ మోడల్ ఏదైతే ఉందో, మేము 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసుకొచ్చాం, కష్టపడ్డాం. 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేశాం, నిర్మాణంతో సహా పూర్తి చేశాం. ఇంకా 2 90% పూర్తి అయిపోయింది. ఇక 7 అయిపోయినాక మిగతా 9 చేసిన మిగతా 10 కదా. ఆ 10 కళాశాలను మీరు 4-5 వేల కోట్లతో అభివృద్ధి చేసే బదులు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనే మాట వైసీపీ అంటుంది. మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తుంది. నిన్న కోటి సంతకాల సేకరణ అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో ఈ వైసీపీ శ్రేణులు నేను ప్రయత్నం చేసినాయి. కొంత ఘర్షణ జరిగినా కూడా ప్రజాభిప్రాయ సేకరణ మంచిదే కదా అంటున్నాను. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ఇది నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటున్నాను చేయాల్సింది. మంచా చెడ్డ అందులో కరెక్ట్ ఉందా లేదా తర్వాత సంగతి. ఒక అభిప్రాయంతో వాడున్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకండి, మీరు ఇచ్చే పీపీపీ మోడల్లో వాళ్ళు పెత్తనం చేస్తారు, రేపు సీట్లు అడ్మిషన్ నుంచి ముందు అమ్ముకుంటారు, ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటారు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానికి ప్రతిగా సమాధానం చెప్పాలి. కానీ మేము చేసేది ఇంతే, మేము పట్టిన కుందేటికి 3 కార్డులు అని వీళ్ళంటే కూడా కరెక్ట్ కాదు. దానివల్ల లాభమా నష్టమా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే వైసీపీ ఆరోపణ చేస్తున్నది. ఆ ఆరోపణ మన మెడికల్ కాలేజీలకు పీపీపీ మోడల్లో చేయడం అవసరమా కాదా, లాభమా నష్టమా, ఏం చేయబోతున్నాం అనే శ్వేతపత్రాన్ని మాత్రం ప్రభుత్వం ప్రకటించాలంటున్నాను. ప్రజలకు వాస్తవం తెలపాలి. ఇప్పుడు అటుపక్క ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది, ఇదేమో బుల్డోజ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం పోతున్నది. అటువంటి ఇప్పుడు ఏం చేయాలి, ఇది లాభమా నష్టమా మంచిగా చెడ్డ అని ఒక శ్వేతపత్రం విడుదల చేసి దీనివల్ల మీకు నష్టం లేదు, మెడికల్ మన కాలేజ్ సీట్లు పెరగవు, డొనేషన్లు ఉండవు, మన ఖర్చు పెరగదు అనే మాటను వీళ్ళు ప్రభుత్వం స్పష్టం చేయాలి కదా. మేము చేసేది కరెక్టే, పీపీ మోడల్ అంటే మీరు ప్రైవేటీకరణ కాదు అంటున్నారు. మరి ఏం సంగతి చెప్పాలి కదా. ఇంకా ప్రభుత్వం దగ్గర ఆ సమాచారం ఉంటది కనుక దీనివల్ల నష్టము లాభాలు వివరించుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రతిపక్షాల ఆరోపణ తప్పు అయితే దాన్ని తిప్పుకొట్టాలి. దానికి అవసరమైన సమాచారం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజలు పొడి సంతకాలు చేయరు, వాళ్ళు ఎమ్మడి పోరు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం. ప్రధానంగా అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఏదైతే కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు, టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలు 2020లో ఆయన హయాంలోని మార్పులు చేసే అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు కూడా సడలించారు. పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన 2 నిబంధనలను కూడా తొలగించారు. డైరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్ల వరకు, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో కూడా మార్చేసినటువంటి వైనం, రంగంలోకి అనామక డైరీలు కూడా వచ్చాయి. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం చేశారు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. మనకు సిట్ విచారణలో కూడా బయటపడ్డాయి కొన్ని విషయాలు. చైర్మన్ ఒత్తిడి తెచ్చారనేసి కూడా నిన్నటి రోజున ఈవో ధర్మారెడ్డి సిట్ ముందు హాజరైనప్పుడు కూడా ఈవో ధర్మారెడ్డి కూడా ప్రధానంగా చైర్మనే వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి తెచ్చారు ఆనాటి హయాంలో. కాకపోతే అక్కడ జరిగినటువంటి ఆధారాల సందర్భంగా నిన్నటి రోజున దాదాపు 8 గంటల పాటు సిట్ విచారణలో పలు కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఆపదల మొక్కుల వాడి దగ్గర అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, అప్పుడైనా ఇప్పుడైనా పాలక వర్గాలు మారుతున్నాయి, పాలక మండలి మారుతున్నాయి, కానీ అక్రమాలు ఆగడం లేదు. చూస్తున్నాం కదా, పరకామణి దొంగతనం కేసు మాఫీ చేయడం, అట్లానే అంతకుముందు నెయ్యి కల్తీ కేసు నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా తొక్కిసలాట నుంచి మొదలు పెడితే ప్రభుత్వాలు మారుతున్నా అక్కడ మాత్రం ఈ అన్యాయాలు ఆగడం లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే టీటీడీ మొత్తం సిబ్బందిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అనేక రోజుకు ఒక వివాదం ముందరికి వస్తున్నది. లడ్డు వివాదం ఒకటే కాదు కదా, ధర్మ పరిరక్షణ కోసం ప్రసాదాల ఆలస్యం నుంచి మొదలుకొని ప్రతిదీ ఆలస్యం అవుతుంది. ప్రతిదీ ఓ రకంగా చెప్పాలంటే ధర్మకర్తృత్వ మండలి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇక ఈ వైవి సుబ్బారెడ్డి గారి మీద ఉన్న ఆయన పిఏ అకౌంట్ పరిశీలిస్తే కోట్ల రూపాయలు చేతులు మారినట్టు, కోట్ల రూపాయలు అకౌంట్ లో చేరినట్టు తెలుస్తుంది. మరి లడ్డు కుంభకోణం కాకపోతే ఇంకేమన్నట్టు మరి ఇందులో రకరకాల అంటే 5,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ అంటే అన్ని రకాలుగా, అంటే మీరు హుండీ ఆదాయం నుంచి మొదలుకొని రకరకాల ఆదాయాలు వచ్చే క్రమంలో చూస్తుంటే మీకు పెద్ద ఎత్తున అక్రమం జరుగుతున్నది మనకు అర్థమవుతుంది. పేదలు పాపం నిలువు దోపిడీ ఇవ్వడానికి అక్కడికి వచ్చి వెంకటేశ్వర నిలువు దోపిడీ ఇచ్చి పడుతుంటే హుండీలో కూడబెట్టుకున్న సొమ్మంతా ప్రతిరోజు 5-10 వేసుకొని అవన్నీ హుండీలో వేద్దామని తీసుకొచ్చిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇవాళ అనేక రకాలుగా ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో
లడ్డు లడ్డులో కలిపే కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా సరే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు చెప్తున్నారు కదా, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉంటేనే మనకు అర్హత సాధించే డైరీ కంపెనీలకు 150 కోట్లకు సవరించారని. ధర్మారెడ్డి గారేమో నేను అధికారి చెప్పిన అధికారి ఏముంటది, చైర్మన్ చెప్పినట్టు వినాల్సి వస్తుంది, నిబంధనలు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. రెండోది కూడా ఉంటుంది, అధికారుల బాధ్యత ఏంటంటే రాజకీయ నాయకులు చెప్పినట్టు అలా తోకాడిస్తే లాభం లేదు, లేకపోతే జైలు పోతే వీళ్ళే అవుతారు. కనుక ఎక్కడైనా సరే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు, వీళ్ళు ప్రభుత్వం చేసే తప్పులను కట్టుపుచ్చడానికి కాదు వీళ్ళు ఉన్నది, ప్రభుత్వం తప్పులు చేయకుండా మన పరిశీలించడానికి. అంటే ఒక ఫైల్ వస్తే ఇది లీగల్ గా చెల్లదు, చట్టబద్ధంగా రూల్స్ దీనికి విరుద్ధంగా ఉన్నాయి ఒప్పుకో అనే ఒక దాన్ని గట్టిగా స్టికాన్ కానీ ఎందుకు నిలబడడం లేదు, డిసైడ్ నోట్స్ ఎందుకు రావడం లేదు అంటే వీళ్ళకు కూడా అందులో భాగస్వామ్యం ఉంటది. అంటే దేవుడి సొమ్మును కైంకర్యం చేసే క్రమంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుపెడితే పై దాకా ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అక్రమాలు బయటపడ్డప్పుడు కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తారు, పై స్థాయి వాళ్ళు కాపాడుకుంటారు. అందుకని ఈ విషయాలను జరగాల్సిందే. టీటీడీలో జరుగుతున్న అనేక అక్రమాలు ఉన్నాయి, అవి వాటన్నిటిని కూడా అరికట్టవలసిందే. దేవుని ప్రేమకు పాత్రలు కావాలని అక్కడికి 7 కొండలు నడిచొచ్చి లేకుంటే రకరకాల ఈ ఈతి బాధలు పడి వచ్చిన వాళ్ళకి స్వాంతన చేకూర్చే బదులు ఇట్లాంటి వార్తలు అన్నీ వస్తుంటే మనం చేస్తుంది ఇదేనా, మన డబ్బులు ఇక్కడ ఇట్లా దుర్వినియోగం అవుతున్నాయి అని ప్రజలు బాధపడతారు. ముఖ్యంగా ఈ లడ్డు కల్తీ విషయంలో మాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే లెక్క, భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టే లెక్క. సమగ్ర విచారణ జరపాలి, ఎవరు దోషులు ఎవరున్నా కూడా వాళ్ళను శిక్షిస్తేనే కరెక్ట్ అంటున్నారు. రైట్, నెక్స్ట్ ఐటెం తీసుకుంటున్నాం. ప్రధానంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ వార్తకు సంబంధించినటువంటి మనం ఈనాడు తెలంగాణలో చూస్తున్నాం. ఏదైతే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సు కూడా, ఢిల్లీలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా పెట్టుబడి అవకాశాల కోసం తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఈనాడులో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? మనోజ్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాలి. ఇది 60 సారో 62 సారో కానీ ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో చూస్తే మనకు సీఎం ఢిల్లీకి వెళ్ళడం మామూలు అయిపోయింది. ఢిల్లీ యాత్రలు మామూలు అయిపోయింది. అప్పుడేమో కేసీఆర్ గారు ఎద్దేవా చేసిండే, ప్రతిరోజు వారానికి 2 సార్లు ఢిల్లీకి వెళ్ళొస్తారు, అధిష్టానం అక్కడ ఉంది కదా అని చెప్పి. అదే జరుగుతుంది, అంతేం లేదు. నా ఉద్దేశం భాగస్వామ్య సదస్సు పేరే కానీ ఈ అవి కాకుండా కొన్ని మన కార్యక్రమాలు చక్కబెట్టుకోవడానికి చక్కదిద్దుకోవడానికి కూడా పోయింది అంటున్నారు. రేపు రిజల్ట్స్ వస్తున్నాయి కనుక రాత్రికి వస్తారు. రేపు రిజల్ట్స్ వస్తే ఆనందోత్సాహాలు జరుపుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్వేలన్నీ కూడా జూబ్లీస్ ఎన్నికల్లో గెలుస్తారని వచ్చింది. మళ్ళీ మొన్న నుంచి నిన్నటికి మళ్ళీ మారింది పరిస్థితి చూసినాం కదా. నిన్నటికి వచ్చేకల్లా కొంత సర్వేలు తారుమారాయని, బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక మాట కూడా వచ్చింది. చూద్దాం, ఈ ఒక్క నియోజకవర్గం గెలుపోవడం వాటి మొత్తం ప్రపంచం అంతా మారిపోదు, కానీ ఆ రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే ఓ రకంగా రాజకీయాలు ఉంటాయి, ఓడితే ఓ రకంగా రాజకీయాలు ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి భాగస్వామ్య సదస్సులో పాల్గొంటారు, ఎట్లాగూ మంచిది అంటున్నారు. మనం కూడా అటువంటి ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నదో పెట్టుబడుల సమీకరణ కోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. ఉద్యోగాల కల్పన ఈ వ్యవసాయంలో లేదు పెద్దగా, ఏమున్నా పరిశ్రమలు ఇటువంటి రావాల్సింది. హైదరాబాద్ కున్న భౌగోళిక ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళు హైదరాబాద్ లో మరిన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది ఎప్పటికప్పుడు రోజు ప్రయత్నం చేయాలి. కొన్ని సహకారం అయితే కొన్ని కావు, చూద్దాం. రైట్, నెక్స్ట్ మేడారంకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా వివాదాలను పక్కన పెట్టి మంత్రి పొంగులేటి, మంత్రి కొండా సురేఖ ఇద్దరు మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ఇద్దరు ఒకే ఇమేజ్ క్లిప్పింగ్లో ఉన్నారు. ప్రధానంగా ఈ వార్త హైలైట్ అవుతుంది. 10 కోట్ల మంది వచ్చిన మేడారంకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపడుతున్నామనేసి కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలనేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు మంత్రి పొంగులేటి, కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క సూచించినట్లుగా మనం ఈ వార్తను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? కాంగ్రెస్ లో ఇప్పటికీ మనోజ్ మనకి శుభం కార్డు పడుతూనే ఉంటది, మళ్ళీ సినిమా ముందే అవుతూనే ఉంటుంది. చూస్తున్నాం కదా మనం, ఇది శుభం కార్డు పడ్డట్టు లెక్క. అంటే చిలికి గాలి వానగా మంత్రుల మధ్య కానీ నాయకుల మధ్య కానీ అది వారు మొదలవుతుంది, అది తుఫాన్ లాగా మారుతుంది, అది టీ కప్పులో తుఫాన్ గా మారిపోతుంది. వెంటనే మనం బయట కనిపించే వాళ్ళకేమో ఈ పెద్ద తుఫాన్ నిజంగానే వచ్చింది, సునామీ వచ్చింది అనుకుంటా.
అది పీకప్పులు తుఫాన్గా మారుతుంది. మళ్ళీ అందరూ ఒకటే అయిపోతారు. వాళ్ళు ఒకటే, చూసేవాళ్ళేమో ఫూల్స్ కావాల్సి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మొన్నటిదాకా అక్కడ 200 కోట్ల రూపాయల టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాడు, తన అన్యాయానికి ఇప్పించుకుంటున్నాడని కొండా సురేఖ ఆరోపణ చేసింది. సీతక్కనేమో ఆమె నియోజకవర్గంలో ఉన్నది. సమ్మక్క సారక్క జాతరలో ఆమె నియోజకవర్గం జరుగుతుంటాయి. సీతక్క కొంచెం వయసు ఉమెన్ కనుక ఆమె ఇవన్నీ జరగడని చెప్పింది. మొత్తం మీద పంపకాల్లో తేడా వచ్చింది, కాంట్రాక్ట్ లో తేడా వచ్చింది అనేది మాత్రం అందరికి తెలిసిందే. ఇప్పుడు పంపకాల్లో సర్దుబాటు అయినాయి, అధిష్టానం పిలిపించింది. మీరు కొట్లాడుకుంటే బయట వాళ్ళ మీద పలసలు అవుతారని చెప్పిండ్రు. ఆయనేమో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇద్దరు మంత్రులేమో చెరిసగం పంచుకున్నట్టు ఇటు పక్క జనగామ, హన్మకొండ, వరంగల్, మనకు భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏమో ఇటు పక్కన మన కొండా సురేఖకు, ములుగును మహబూబాద్ ఏమో అటు సీతక్క గారికి ఇన్ఛార్జిగా అప్పచెప్పారు. అట్లాగే మొత్తం ఓవరాల్ ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక ఈ ముగ్గురు మంత్రులు కనపడడం శుభం కార్డు పడ్డట్టు లెక్క. కానీ ప్రజలకు శుభం కార్డు పడాలంటే మీరు అందరూ కలిసి పనిచేసి దోచుకోవడంలో కాదు, దాచుకోవడంలో కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో చేస్తే ఇంకా సంతోషపడతారు ప్రజలకు, నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ కాళేశ్వరం సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజ్లో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పింది. విచారణకు బీఆర్ఎస్ అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ను కూడా కొట్టివేయండి, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల కూడా నష్టం వాటిల్లినట్లు కూడా అక్కడ వెల్లడించింది. ప్రధానంగా కేసీఆర్ తప్పించుకోగలరని మంత్రివర్గం ఆమోదం పొందనందున అది సమిష్టి నిర్ణయం కాబోదని కూడా పేర్కొంది. రాజ్యాంగం ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరాలు తెలపడం చెల్లదంది. ఈ వార్తను ప్రధానంగా మనం ఈనాడులో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఒక న్యాయవాదిగా ఇందులో కొన్ని సూచనలు మనం అర్థం చేసుకోవాలి. కమిషన్ ఏం తెలిసింది? 7,500 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది అన్నది, అంతే కదా. అంటే కాంట్రాక్ట్ రూపంలో, గతంలో మనకు పనులు నష్టం జరిగిన రూపంలో, ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు ఊడిపోయాయి. దానికి 300 కోట్ల 400 కోట్ల అట్లా అంచనా వేసుకుంటూ మొత్తం 7,500 కోట్ల నష్టం జరిగింది ప్రభుత్వ ఖజానాకు అని అన్నారు కదా. మరి 1,00,000 కోట్లు ఎక్కడ జరిగినట్లు లెక్క? అంటే కమిషన్ రిపోర్ట్ 7,500 కోట్లు అన్నది. వాళ్ళు ఖర్చు పెట్టింది 90,000 కోట్లు, 89,000, 79,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల పనులకు ఇంకా టెండర్లు, రకరకాల పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది. 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడే వాళ్ళకు ఇది ఒక చెప్పది పంటున్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే అవినీతి జరగలేదని కాదు, కమిషన్ తేల్చింది. కమిషన్ రిపోర్ట్ మీద చర్యలు వద్దు అని ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావే కాదు పిటిషన్ వేసుకుంది. కమిషన్ రిపోర్ట్ చర్యలు వద్దని చెప్పి అప్పటి మనకు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకొని చాలా మంది వేసుకున్నారు కదా అధికారులు, పిసి జోషి గాని, పాటిల్ గాని, వాళ్ళందరూ వేసుకున్నారు కదా. వాళ్ళందరికీ రిలీఫ్ ఇదే హైకోర్టు ఇచ్చింది కదా. ఇది కూడా అంతే. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తీరింది కనుక అఫిడవిట్ వేసింది. వాళ్ళు అన్నారు ఏంటంటే కమిషన్ రిపోర్ట్ మీద మీ చర్యలు వద్దు, అరెస్టులు ఇట్లా జరుగుతానని అన్నారు. దాన్ని సిబిఐకి అప్పచెప్పేసింది. ఇప్పటికే కమిషన్ రిపోర్టును సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ఇంతవరకు దాన్ని తీసుకోవాలి, టేకప్ చేయలేదు. అదో రాజకీయం నడుస్తున్నది. జనరల్ గా సిబిఐ టక్కున ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం గౌరవగానే తీసుకుంటారు కదా, మరి ఎందుకు తీసుకోలేదు ఈసారి? అందుకని మనకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి. ఈ కేసుని ఇంకా కొనసాగించి, అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు గత 10 ఏళ్ల విధ్వంసం జరిగింది కాదంటే 10 ఏళ్ల విధ్వంసాన్ని చూపించి ఇంకా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈ 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాళేశ్వరం అవినీతి మీద తప్పనిసరి ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ కమిషన్ రిపోర్టు మీద పూర్తి స్థాయిలో ఇంకా చర్యలు ఉండాల్సిందే. వాటన్నిటికంటే దీనికి జరగనియండి. కక్ష సాధింపు చర్య చేసుకుంటారా, మీరు కొట్టుకుంటారా, మాకు సంబంధం లేదు. కానీ ఎల్ఎన్టీని కానీ లేకుంటే ఇతర నిర్మాణ సంస్థలను ఆదేశించినట్టుగానే వెంటనే మేడిగడ్డ పగుళ్ళు పూడ్చాలి కదా, మేడిగడ్డను పునరుద్ధరించాలి కదా. ఎందుకు జరగడం లేదు అంటే సుందీళ్ళ, మేడిగడ్డ వీటి రిపేర్ చేసి వీలైనంత త్వరగా ప్రజలకు నీళ్లు అందించాలి. ఇప్పుడు ఈసారి వర్షాలు బాగా పడ్డాయి కనుక కొంత రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ లేకపోతే ఈ పోయినసారి లాగా కరువు వస్తే మొత్తం అంతా పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువై నష్టపోయిన రైతులు మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొదలుకొని ఆ 3 బ్యారేజీలను వీలైనంత త్వరగా మనకు పునరుద్ధరించాలని విజిలెన్స్ కమిషన్ ఆదేశం ఇచ్చింది. అన్నిటికంటే NDSC, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆదేశించింది. ఆదేశాలు పాటించండి. ఇవన్నీ వట్టి మాటలు, కోర్టులో కేసులు ఉంటాయి, ఆరోపణలు ప్రత్యాపనలు జరుగుతూనే ఉంటాయి. కనుక అంతిమంగా
రైతులకు మేలు చేయడం అవసరమని నేను అంటున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నాను. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.